చిట్టి మధు నీతో మంచిగా ఉంటారా అని మీ అందరు మంచిగా ఉంటాలా మళ్ళీ ఏమన్నా చిటుక్కు పటుక్కులు పెట్టుకుంటాలా ఉన్నారు సక్క మంచిగా ఉంటాలా లేకపోతే మళ్ళా గయ్యే మున్పట్ల ఎక్కాలు అవుతానయా ఓ ఇప్పుడు ఇక ఏం లొల్లి లేదే కొంచెం మంచిగానే ఉంటాను మీకు అందరం అదేం చేసినా మా ఇంటికి పట్టుకొని వస్తుంది ఇక మేమేం చేసినా ఆడికి పంపిస్తాను చిన్నోడు ఇక అప్పుడప్పుడు నా దగ్గరనే వంటాడు ఇక మంచిగానే ఉంటాను చిన్నది ఆడికి పోతుంది సంధ్య పోతుంది చిట్టు వస్తుంది ఇద్దరు మంచిగానే ఉంటారులే ఇప్పుడైతే అంత మంచిగానే ఉన్నది ఇంకో ముచ్చట చెప్పన్నకి రాజులేదు అనే దొంగలావిడి దొంగన సమితి అది సిటీ దగ్గరికి పోయాట ఇగో నీ కొడుకుని మంచిగా చూస్తలేదు మనవరాలనే మంచిగా చూసుకుంటాంది నీ కొడుకుని ఇరగొట్టుడే దుకాణాలకు తీసుకోమని పిల్లగాడు ఏడుతున్నా అంటే గుప్ప గుప్ప గుద్దుతాంది మీ అత్త ఎంతైనా పెద్ద కొడుకు పిల్లలంటేనే పావురమే మీ అత్తకి ఇగో ఆ పిల్ల పేరు మీద 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిందట నీ కొడుకు ఏం మిగిల్సరే ఇక మొత్తం ఆ పిల్లకే ఎత్తారు నీ కొడుకు ఉత్త చిప్పే మిగులుతారు మీ లెక్కనే అది దాని పోయి ఎక్కించి చెప్తాందటనే ఓ అవును అనర్సక్క అయితే ఏమైంది మరి చిట్టేమన్నదట ఓ ఇంకోసారి నా ఇంటి ముంగడికి వస్తే చెప్పులు మెడకెత్తా నీకు అంత సంసారాలను వాపుతానో ఇట్లా చిన్నదానికి పెద్దదానికి అందరికి ఎక్కించి చెప్పుకుంటా నీకేం పని పాట లేదా మా అత్త దగ్గర పోయి నా గురించి చెప్తానో నా దగ్గరికి వచ్చి మా అత్త గురించి చెప్తానో ఇంకోసారి ఇట్లా లొల్లిలు పెట్టించామనుకో మంచిగా ఉండదు నువ్వు నా ఇంటి మొక్క రావ